ప్లాన్ ఏం చేసేది ఎలా గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం సార్. నెట్వర్క్ మార్కెటింగ్ రాబోయే ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా ఫ్యూచర్ ఉంది. బస్ దీంట్లో ఒకటి ఏం చేయాలి, ఎలా చేయాలి, కొత్త ప్లాన్ ఏమొచ్చింది మనం తెలుగులో మనం కొంచెం డిస్కస్ చేద్దాం సార్. దీంట్లో సిస్టమ్ ఏముంది, మరి కొత్త ప్లాన్ల బెనిఫిట్స్ ఏముంది, మనసా కర్వ వాచ ఒక్కసారి దీనికి కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాను సార్. మనకు క్లియర్ కాలేదనుకోండి మనం చెప్పలేం, ఎవరికి చెప్పలేం సార్. రాజు సార్, ఆర్ యూ రెడీ? ఇమామ్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. వైద్యనాథ్ సార్, థ్యాంక్ యూ. సో దీంట్లోనే సార్ మనకు కొత్త ప్లాన్ ఏముంది, ఎలా ఉంది, నేను కొంచెం మన తెలుగులో మనం డిస్కస్ చేద్దాం సార్. కొంచెం మార్కెట్ ప్లాన్ ఏముంది, బిజినెస్ ఏముంది. నా స్క్రీన్ కనబడుతుందండి సార్? ఇమామ్ సార్, థ్యాంక్ యూ సార్. దీంట్లో స్పెషల్ ఒకటి ఏమంటే మన కంపెనీ కొత్త ప్లాన్ స్టార్ట్ చేశారు సార్. ఎందుకు స్టార్ట్ చేశారంటే సార్, ఎవరైతే బిజినెస్ తోటి కెరియర్ లాగా వర్క్ చేస్తున్నారు సార్, రాబోయే ఫ్యూచర్ నాకు ఒక మంచి లెవెల్ ఉండాలా, మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉండాలా అనే ఆలోచన తోటి వర్క్ చేస్తున్నారు. కానీ డబ్బు ఎంత కావాలంటే అంత డబ్బు లేదు. కొందరు ఏమనుకున్నారంటే మార్కెట్ లో వేరే కంపెనీలో చాలా డబ్బు వస్తుంది సార్, మన దాంట్లో డబ్బు ఎట్లా ఉంది, ఇట్లా తక్కువ వస్తుంది అని అనుకుంటారు. కానీ డబ్బు ఎలా తీయాలని మనకు తెలిస్తేనే మనకు దాంట్లో డబ్బు తీయగలుగుతాము. అందుకోసం సార్ కొత్త ప్లాన్ మన కంపెనీ వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ మన దగ్గర డిజైన్ చేశారు సార్. ఏం చేశారు సార్? బెస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఏముందంటే, బెనిఫిట్స్ మనకి ఏమొస్తుందంటే ఆర్సిఎం బిజినెస్ లో మనం ఎవరైతే జాయిన్ అవుతారో, ఎవరైతే ప్రొడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళకి 22% డిఫరెంట్ బోనస్ కమిషన్ ఇస్తుంది సార్, ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఆర్సిఎం ఏమి ఇస్తుందంటే 8% రాయల్టీ బోనస్ ఇస్తుంది సార్, 5% టెక్నికల్ బోనస్ ఇస్తుంది సార్, 2% వైటల్ లెవెల్స్ ఓపెనర్ అండ్ అబౌవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ మీద కూడా కంపెనీ వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇస్తుంది సార్. 2% రాయల్టీ బోనస్ కూడా రాయల్టీ ఎక్స్టర్నల్ పర్సెంటేజ్ కూడా మన కంపెనీ టర్న్ ఓవర్ మీద కూడా మనకు కమిషన్ ఇస్తుంది సార్. 2% రాయల్టీ ఫర్ కంపెనీ టర్న్ ఓవర్ మీద కమిషన్ ఇస్తా ఉంటుంది. మూడోది మళ్ళా టెక్నికల్ బోనస్ వాళ్ళకు కూడా 2% ఇస్తుంది సార్. అప్ టు 24% కన్సెసివ్ బయర్స్ వాళ్ళకు ఇది ఒక స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. బెనిఫిట్స్ ఇవి మనకు తెలవాలి సార్. కన్సెసివ్ ఆఫర్స్ కూడా మనకి ఇస్తుంది, క్యాష్ రివార్డ్ కూడా మనకు ఆర్సీఎం ఇస్తుంది సార్. ఇది ఒక్కటి మీరు కన్సెప్ట్ మనసా కర్వా వాచ్, ఇది ఒక్కసారి మీరు వినండి సార్. ఎందుకోసం అంటే ఒక కస్టమర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి సార్. బ్రాండ్ పార్ట్నర్స్ వాళ్ళ ధమాల్ కూడా వాళ్ళకి కమిషన్ కూడా బెనిఫిట్ ఇస్తుంది సార్. ఇంకొకటి ఏముందంటే పర్చేస్ క్లబ్ కూడా మన కంపెనీ ఆర్సీఎం స్పెషల్ ఒకటి ఆఫర్ లాంచ్ చేసింది సార్. ఇప్పటి వరకు ఇంతకు ముందు మనకు ఈ మే కన్నా ముందు మనకు పర్చేస్ ఓన్లీ పర్సెంటేజ్ మీద కమిషన్ ఇస్తుండే, రాయల్టీ బోనస్ ఇస్తుండే, టెక్నికల్ బోనస్, దీని శివ ఇంకా వేరే బెనిఫిట్ రాకుండే సార్. ఆఫర్ కూడా ఏదైతే వస్తుండేనో ఎప్పుడో ఒకసారి వస్తుండే, కన్సిస్టెంట్ ఆఫర్ ఎప్పుడో ఒకసారి ఆఫర్ ఇస్తుండే, అప్పుడే బెనిఫిట్ ఇస్తుండే. కానీ ఇప్పుడు మాత్రం కన్సిస్టెంట్ ఆఫర్ కంపెనీ ప్లాన్ లో సెటప్ అయింది సార్, క్యాష్ బ్యాక్ ప్లాన్ లో సెటప్ అయింది సార్. బ్రాండ్ పార్ట్నర్స్ వాళ్ళతో కూడా మనకు అప్డేట్ అయింది సార్. పర్చేస్ క్లబ్ లైఫ్ టైం మనకు ఒకటి ఆప్షన్ ఇచ్చింది సార్. మరి దీంట్లో బెనిఫిట్స్ ఎవరెవరికి ఇస్తున్నారు సార్? బెనిఫిట్స్ టు ఆల్ అందరికి సేవ్ చేసింది సార్. యూజర్ వాళ్ళకు కూడా చేసింది, సేలర్ వాళ్ళకు కూడా చేసింది, నెట్వర్క్ వాళ్ళకు కూడా చేసింది సార్. ఎవరైతే నెట్వర్క్ చేస్తుంటారో వాళ్ళకు కూడా స్పెషల్ కెరియర్ లాగా దీంతో ఫ్యూచర్ లాగా కోసం వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇస్తుంది. కానీ దీంట్లో ముగ్గురికి బెనిఫిట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం యూజర్ చూద్దాం. సేలర్ నెట్వర్క్ అయితే వస్తుంది, కానీ ముందు యూజర్ కు ఎవరికైతే కొత్త వ్యక్తి జాయిన్ చేస్తే నేను ఏం చెప్పాలి సార్, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉందని చాలా మంది డౌట్స్ అడుగుతా ఉన్నారు సార్. దానికోసం నేను ఒకసారి చెప్పగలుగుతున్నా. పర్చేస్ బెనిఫిట్ వాళ్ళకి ఏమైతుంది, ఎవరైతే కొత్త వ్యక్తి జాయిన్ అవుతాడో అతనికి ఫస్ట్ బెనిఫిట్ ఏమైతుందంటే ఎంఆర్పి డిపి మీద వాళ్ళకు ఫస్ట్ బెనిఫిట్ అవుతుంది. సెకండ్ డిఫరెంట్ బోనస్ దాని మీద కూడా కమిషన్ వస్తుంది, 15 to 25% వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ కన్సెషన్ ఆఫర్ కూడా వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్ కూడా కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది. డబల్ ధమాల్ అండ్ న్యూట్రిచార్జ్ గామా ఒరిజినల్ అండ్ కీసోల్ ప్రొడక్ట్ వీళ్ళది కూడా మన కమిషన్ కూడా మన కంపెనీ పర్సెంటేజ్ ఇస్తుంది. ఇలానే 100 రూపాయల నుంచి 1499 1499 పీవీ పర్చేస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 24% దాకా బెనిఫిట్ వస్తుంది సార్. ఎట్లా అంటే సార్, ఇంతకు ముందు కేవలం 10% నుండి అంతే బెనిఫిట్స్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు 10 దాని మీద ఎంత పర్చేస్ చేస్తాడు దాని మీద 24% దాకా బెనిఫిట్ వస్తుంది సార్. మీకు దాని గురించి చెప్పగలుగుతా నేను. ఒకటి ఏమంటే ఒక కొత్త వ్యక్తి జాయిన్ అవుతాడు, ఒక నెలకు ఒక 100, 200, 500, 300, 400, 500 పర్చేజ్ చేస్తున్నాడు. కానీ ఏదో 10% ఏదో వస్తుంది, కానీ దాని బెనిఫిట్స్ ఏమో అలా గంత కనబడకుండే. కానీ కంపెనీ ఏం ఆలోచించిందంటే 100 రూపాయల నుంచి 1499 రూపాయల పీవీ ఎవరైతే చేస్తారో మధ్యలో 6 నెలల వరకు ఎంతైతే పర్చేస్ అయిందో పీవీ అయిందో వాళ్ళకు 12% వాళ్ళకు బెనిఫిట్ ఇస్తుంది. మళ్ళీ 1500 కానీ 1500 పీవీ కానీ 2500 పీవీ కానీ 5000 పీవీ కానీ వాళ్ళకు ఫ్రీ ప్రొడక్ట్ కూడా వాళ్ళకి 6 మంత్ కంటిన్యూగా పర్చేస్ చేసారు అనుకోండి, వాళ్ళకి 6 మంత్ తర్వాత 7th మంత్ లో 5000 ప్రొడక్ట్, 2500 ప్రొడక్ట్, 1500 ప్రొడక్ట్ ఆయనకు ఫ్రీ వస్తుంది. ఇది 5th బెనిఫిట్.
సిక్స్త్ బెనిఫిట్ ఏముందండి పర్చేసర్ కు? పర్చేసర్ క్లబ్ బెనిఫిట్స్ కూడా ఆయన తీసుకుంటున్నాడు. ప్లస్ దీంట్లో ఇవన్నీ ఒక పర్చేసర్ ప్లస్ రిటైలర్ కు మనకి ఏం దొరుకుతుందండి? రిటైలర్ కి ఏం దొరుకుతుంది? సేమ్ ఎంఆర్పి డిస్కౌంట్, దీంట్లో దాని కూడా బెనిఫిట్ అవుతుంది. కన్సెషన్ ఆఫర్ కూడా ఆయనకు ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తుంది కంపెనీ, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇస్తుంది. ఎవరన్నా పర్సనల్ అనేవి రిటైలర్ చేయగలుగుతున్నాడు. నేను ఒక 10,000 పీవీ చేస్తున్నా సార్, ఆల్ ఆర్సిఎం ప్రొడక్ట్, ఓన్లీ ఆర్సిఎం ప్రొడక్ట్ మనం మాట్లాడుతున్నాం సార్. ఒకటైనా 10,000 పీవీ పర్చేస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది సార్. ప్లస్ మళ్ళీ 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆయన అకౌంట్లోకి వేస్తుంది సార్ ఆర్సీ. దీంట్లో ఎవరైతే 25,000 పీవీ పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఆర్సీఎం 12,000 25,000 పీవీ కంటిన్యూ పర్చేస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 5,000 ప్రొడక్ట్ ఆయనకు 6 మంత్ తర్వాత 7 మంత్ లో ఆయనకు 5,000 ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది సార్. మళ్ళీ 12,500 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇదే గిన్న నేను 50,000 పీవీ చేసుకుంటా సార్, 50,000 ఎవరైతే చేసుకుంటారో ఆల్ ప్రొడక్ట్ మీద వాళ్ళకి 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది సార్. ప్లస్ 3,000 క్యాష్ బ్యాక్, 30,000 క్యాష్ బ్యాక్ ఆయనకు వస్తుంది. అదే గిన రిటైలర్ బెనిఫిట్స్ ఇవన్నీ. రిటైలర్స్ బెనిఫిట్ ఇంకొకటి, రిటైలర్స్ బిట్ ఆఫ్ ద న్యూట్రీ చార్జ్ బెనిఫిట్ ఏముంది? నేను ఇది న్యూట్రీ చార్జ్ లేకుండా ఓన్లీ ఆర్సీఎం ప్రొడక్ట్, డైలీ నీడ్స్ ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ ఒక రిటైలర్ కి వస్తుంది. నేను దీంట్లో కాదు సార్, నేను ఇంకా కొంచెం న్యూట్రీ చార్జ్ కూడా సేల్ చేస్తాను, న్యూట్రీ చార్జ్ పీవీ చేసుకుంటా అంటే వాళ్ళకు కూడా న్యూట్రీ చార్జ్ ఆఫర్ కూడా మంచి ఆపర్చునిటీ దొరికింది సార్. ఎంఆర్పి మీద కూడా వాళ్ళకు డిపి ప్రొడక్ట్ ఎంఆర్పి మీద కమిషన్ వస్తుంది, ప్లస్ డిపి దాని పర్చేస్ వాల్యూ మీద కమిషన్ వస్తుంది. కానీ కన్సెషనల్ ఆఫర్ లో ఏమైతుందంటే ఫ్రీ ప్రొడక్ట్ యాడ్ చేస్తున్నారు సార్. ఎగ్జాంపుల్, ఏ వ్యక్తి అన్న 10,000 పీవీ 10,000 పీవీ ఆల్ న్యూట్రీ చార్జ్ ప్రొడక్ట్ ఎవరైనా పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకు 5,000 ప్రొడక్ట్ ఆర్సీఎం ఇస్తుంది, 5,000 ప్రొడక్ట్ న్యూట్రీ చార్జ్ ఇస్తుంది సార్. ప్లస్ మళ్ళీ 3,000 క్యాష్ బ్యాక్ ఆర్సీఎం ఇస్తుంది, 5,000 క్యాష్ బ్యాక్ న్యూట్రీ చార్జ్ వాళ్ళు ఇస్తున్నారు సార్. అంటే ఒక 10,000 పీవీ వేసిన వాళ్ళకు 5,000 10,000 ప్రొడక్ట్ వస్తున్నాయి, ప్లస్ 8,000 ఆయనకు క్యాష్ బ్యాక్ వస్తుంది సార్. అంటే న్యూట్రీ చార్జ్ పర్చేజ్ చేసిన వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది సార్. ఇంకొకటి 25,000 పీవీ ఈయన పర్చేజ్ చేసుకుంటే ఆల్ న్యూట్రీ చార్జ్ ప్రొడక్ట్ 5,000 ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తున్నాయి ఆర్సీఎం అక్కడి నుంచి, 5,000 ప్రొడక్ట్ న్యూట్రీ చార్జ్ వాళ్ళు ఇస్తున్నారు సార్. ప్లస్ మళ్ళీ 12,500 రూపీస్ న్యూట్రీ చార్జ్ ఆర్సీఎం ఇస్తుంది, ప్లస్ 12,500 రూపీస్ క్యాష్ బ్యాక్ న్యూట్రీ చార్జ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇలానే 50,000 పీవీ నేను చేస్తాను సార్. 50,000 పీవీ చేసుకుంటే 5,000 ప్రొడక్ట్ ఆర్సీఎం ఇస్తుంది, 5,000 ప్రొడక్ట్ న్యూట్రీ చార్జ్ ఇస్తుంది. కానీ 50,000 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు 30,000 క్యాష్ బ్యాక్ ఆర్సీఎం ఇస్తుంది, 30,000 అబౌవ్ క్యాష్ బ్యాక్ న్యూట్రీ చార్జ్ వాళ్ళు ఇస్తుంది. అంటే 50,000 పీవీ చేసిన వల్ల ఇంత లాభాలు మనకు అవైలబుల్ అవుతుంది. ఇదే గిన కంటిన్యూ మనము పర్చేజ్ చేసుకున్న దీంట్లో ఇదే కానీ ఇదే గిన దీంట్లో మనం 1,500 పీవీ పర్చేజ్ గిన గామా ఒరిజినల్ గిన చేసుకున్నాం అనుకోండి, రిటైలర్ లా 1,500 పీవీ గిన గామా ఒరిజినల్ చేసుకున్నాము, 1,500 పీవీ న్యూట్రీ చార్జ్ చేసుకున్నాము, 1,500 పీవీ కీసోల్ ఐటమ్ పర్చేజ్ చేసినాము. కంపెనీ మనకు ఆర్సీఎం 1,500 ప్రొడక్ట్ ఇస్తుంది, గామా ఒరిజినల్ 1,500 ఇస్తారు, మళ్ళీ న్యూట్రీ చార్జ్ వాళ్ళు 1,500 ఇస్తారు, ప్లస్ మళ్ళీ కీసోల్ వాళ్ళు కూడా 1,500 ఇస్తారు సార్. అంటే ఎన్ని లాభాలు అవుతున్నాయి సార్ ఒక పర్చేజ్ చేసిన వాళ్ళు. ఇన్ని బెనిఫిట్స్ మనకు అవైలబిలిటీ ఉంది ఒక రిటైలర్ సేల్ చేసిన వాళ్ళ వ్యక్తి. ఇలానే మనకు బెనిఫిట్ న్యూట్రీ చార్జ్ వాళ్ళతో ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇదే ఒకటి ఇంకొక స్పెషల్ మన కంపెనీ ఏమన్నదంటే బెనిఫిట్ ఫర్ వైటల్ లెవెల్స్ కు బెనిఫిట్స్ ఏమొస్తుంది సార్. వైటల్ లెవెల్స్ కు బెనిఫిట్ ఏమవుతుంది? వైటల్ లెవెల్ దీంట్లో ఎవరికి తీశారు సార్? దీంట్లో వైటల్ లెవెల్ యాక్చువల్లీ మనకు బిగినర్, స్టార్టర్, ఓపెనర్, ఈగల్, రన్నర్, స్టార్ అని ఉంటుండే. కానీ దీంట్లో బిగినర్, స్టార్టర్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఏదైతే పర్సంటేజ్ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తుంది. కానీ ఓపెనర్ అండ్ అబౌవ్ ఎవరైతే ఈ సిస్టమ్ నుంచి ఓపెనర్ అండ్ అబౌవ్ వైటల్ వస్తారో వాళ్ళకు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ తోటి వాళ్ళకు మంచి ఇన్కమ్ సోర్సెస్ రావాలన్న ఆలోచనతోటి కంపెనీ కూడా స్టార్ట్ చేశారు సార్. ఏం చేశారు సార్? ఆల్ పర్చేస్ అండ్ రిటైలర్స్ ఆఫ్ బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి ఇస్తున్నారు సార్. ఏదో వాళ్ళకు వేరే ఇచ్చి వీళ్ళకి వేరే ఇవ్వాలని కాదు, అన్ని దీంట్లో కూడా వాళ్ళకి ఇస్తుంది. ఇంకొకటి, కంపెనీ టర్న్ ఓవర్ మీద కూడా టోటల్ 2% కమిషన్ కంపెనీ, 1% మంత్లీ ఇస్తుంది, 1% యాన్యువల్ ఇస్తుంది సార్. 1% మంత్లీ, 1% యాన్యువల్ ఇస్తుంది సార్. ఎలా? ఎవరైతే ఒక ఓపెనర్ హెచ్వరిగిన బిజినెస్ అయింది అనుకోండి సార్, ఓపెనర్ బిజినెస్ ఎంత కావాలి సార్? ఒక లెగ్ లో 50,000 బిజినెస్, ఇంకో లెగ్ లో 20,000 బిజినెస్, అట్లా టోటల్ 70,000 బిజినెస్ మనం చేసుకున్నాం అనుకోండి, కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మనకు కమిషన్ ఇస్తుంది సార్. సార్ ఒక్కసారి ఆలోచించండి సార్, ఇప్పటి వరకు మేము దాదాపు ఆర్సీఎం బిజినెస్ లో 7 సంవత్సరాలు అయ్యాయి సార్, ఫస్ట్ టైం ఈ యొక్క ఆపర్చునిటీ దొరికింది సార్.
సార్ ఇప్పటి వరకు మన డౌన్ లైన్ లో ఏ లెగ్ నుంచి బిజినెస్ ఎంత వేస్తే మనకు అంత డబ్బు వచ్చింది, బి లెగ్ లో బిజినెస్ ఎంత వేస్తే మనకు అంత డబ్బు వచ్చింది, మనం ఎంత కొన్నామో మనకు అంత వచ్చింది సార్. కానీ మిగిలిన మాత్రం వేరే క్రాస్ లెగ్ వ్యక్తి ఏం పని చేసిండు మనకు తెలియదు, ఆయన ఎంత బిజినెస్ చేసిండు మనకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ రాకుండే సార్. కానీ అదృష్టం ఒకటి ఏమంటే మన కంపెనీ టర్న్ ఓవర్ లా ముఖేష్ కొఠారి సార్ కూడా టర్న్ ఓవర్ కమిషన్ ఇస్తుంది, సురేందర్ వస్సర్జీ మన టర్న్ ఓవర్ కమిషన్ ఇస్తుంది, బీసీ ఛాబడా సర్జీ కమిషన్ వాళ్ళకి కూడా టర్న్ ఓవర్ కమిషన్ ఇస్తుంది సార్. వాళ్ళు 20 సంవత్సరాలు సార్, 23 సంవత్సరాలు నెట్వర్క్ చేసినది కూడా ఈ వైటల్ లెవెల్కి ఒకరికి పంచుతుంది ఆలోచన చేసింది సార్. ఎంత మంచి ఆపర్చునిటీ దొరికింది సార్. బస్ ఒక్కటేమంటే మనసా కర్వ వాచ ఈ మార్కెట్ లో మనం ఫుల్ఫిల్ లో దిగిపోయినాం అనుకోండి, రాబోయే ఫ్యూచర్ లో మనం #1 మనం చేయొచ్చు సార్. కానీ ఒకటి బెనిఫిట్ ఎట్లా అంటే ఓపెనర్ కు 1 పాయింట్ ఇస్తుంది సార్, ఈగల్ కు 2 పాయింట్స్ ఇస్తుంది సార్, రన్నర్ కు 3 పాయింట్స్ వస్తున్నాయి, విన్నర్ కు 4 పాయింట్స్ వస్తున్నాయి, స్టార్ కు 5 పాయింట్స్ వస్తున్నాయి సార్. మనకి ఏదైతే ఓపెనర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ సేమ్ క్యాల్కులేషన్ మనకు అదంతా ఉంది, అది చూపెడతా సార్. కానీ కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మన కమిషన్ కంపెనీ ఎక్స్టర్నల్ బోనస్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ కంపెనీ టర్న్ ఓవర్ మనము ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం, ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ జరిగింది అనుకోండి సార్, ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ లా 2% వైటల్ లెవెల్ ఓపెనర్ అండ్ అబవ్ వాళ్ళకు సపరేట్ తీస్తుంది సార్. ఓపెనర్లు ఎందరు ఉన్నారు, ఈగల్ ఎందరు ఉన్నారు, రన్నర్లు ఎందరు ఉన్నారు, విన్నర్లు ఎందరు ఉన్నారు, స్టార్లు ఎందరు ఉన్నారు, వాళ్ళందరికీ డివైడ్ చేసి ఎంతైతే వస్తుందో అంత మినిమం వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది మంత్లీ వస్తుంది ప్లస్ మళ్ళీ ఇయర్లీ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక ఓపెనర్ బిజినెస్ కింద టోటల్ 70,000 చేసినప్పుడు మినిమం ఒక 2,000 నుంచి 2,500 నుంచి 3,000 దాకా అయినా కమిషన్ వస్తుండే. దానివల్ల ఇంకా మళ్ళీ బెనిఫిట్స్ ఏం రాకుండే. కానీ ఇప్పుడు కంపెనీ టర్న్ వల్ల ఎగ్జాంపుల్ ఒక పాయింట్ కు ఎగ్జాంపుల్ అంటున్నాం, ఒక పాయింట్ కు 800 కూడా వచ్చిన 800 రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళకి బోనస్ వస్తుంది. టర్న్ ఓవర్ లో 1% అంటే దాని మీద ఎక్కగిన వెళ్ళిన ఒక 1000 రూపాయలు కూడా వచ్చిన ఓపెనర్ కు 1 పాయింట్ 1000 రూపాయలు ఆయన ఓపెనర్ కు ఎక్స్టర్నల్ బోనస్ వస్తుంది సార్. అదే ఒక ఓపెనర్ కంటిన్యూ మెయింటైన్ బిజినెస్ ఓపెనర్ 12 మంత్ కంటిన్యూ మెయింటైన్ చేసుకున్నాడు, బి లెగ్ లో మినిమం ఒక 1 రూపీయో 2 రూపీసో 3 రూపీసో పెంచుతా వెళ్ళిండు, పర్చేస్ అంటే బిజినెస్ కు గ్రోత్ చేసుకుంటూ వెళ్ళిండు, బి లెగ్ లో కొంచెం గ్రోత్ చేస్తా పోయిండు, పవర్ లెగ్ లో కూడా గ్రోత్ చేసి ప్రతి నెల 70,000 ఉంది. అయితే మనకు 1 పాయింట్ ఇప్పుడు ఇస్తుంది, 1 పాయింట్ ఇయర్లీకి ఇస్తుంది సార్. 12 మంత్ కంటిన్యూగా ఉన్నాడు అనుకోండి సార్, ఆయన 12 పాయింట్ ఆయన పేరు మీద యాడ్ అయిపోతున్నాయి సార్. 12 పాయింట్ 1 పాయింట్ కు ఒక 1,000 రూపీస్కి వచ్చిన 1 పాయింట్ కు 1,000 అంటే 12,000 రూపీస్ ఇయర్లీ బోనస్ అయిన అకౌంట్ లో యాడ్ అవుతుంది సార్. ప్రొడక్ట్ కాదు, ఆయనకు అమౌంట్ యాడ్ అవుతుంది సార్. ఒక ఓపెనర్ వచ్చే వరకు ఒక ఈగల్ రన్నర్ విన్నర్ స్టార్ ఒక స్టార్ వ్యక్తి అయినా అనుకోండి సార్, ఒక్కొక్క పాయింట్ కు ఒక 1000 రూపాయలు వచ్చినాయంటే 5,000 రూపాయలు వస్తున్నాయి సార్ ప్రతి నెలలో. ప్లస్ 5,000 ఇంటూ 5 పాయింట్లు ఇంటూ 12 నెలలు అంటే 60 పాయింట్లు అవుతున్నాయి సార్. 60 పాయింట్లు ఇంటూ 5,000 అంటే ఎంత డబ్బు అవుతుంది సార్? ₹3,00,000. జగదీష్ సార్ సార్ పాయింట్స్ అవుతున్నాయి సార్. సార్ మన టోటల్ ఒక స్టార్ వ్యక్తి అయిండు, స్టార్ కు ఒక 5 పాయింట్లు వచ్చినాయి అనుకోండి సార్, 60 పాయింట్లు అవుతున్నాయి. ఒక్క పాయింట్ కు 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు కూడా వచ్చిన 5,000 రూపాయలు ప్రతి నెలలో వచ్చేస్తున్నాయి సార్. మళ్ళీ ఆయన ఇయర్లీ కంటిన్యూ మెయింటైన్ చేసిండు అనుకోండి సార్, ఇయర్లీ తర్వాత ఆయన 60 పాయింట్లు అవుతాయి. పాయింట్స్ అయినాయి సార్. అదే నెలకు 5 అంటే 60 పాయింట్లు అవుతాయి సార్. నెలకా సంవత్సరంకా? సంవత్సరానికి 60 అవుతాయి సార్. సంవత్సరానికి 60 పాయింట్లు అవుతున్నాయి సార్. 60 పాయింట్లు సేవ్ అయినాయి అనుకోండి సార్, 60 పాయింట్లు ఆ టర్న్ ఓవర్ కంపెనీ టర్న్ ఓవర్ ఒక్క పాయింట్ కు ఒక 5,000 వచ్చినాయి అనుకో, ఒక 1000 రూపాయలు వచ్చిన అంటే మనకు 60 పాయింట్లకైతే ఎన్ని వేలు అవుతున్నాయి సార్? 60,000 అవుతున్నాయి సార్. 60,000 రూపాయల బోనస్ ఆయనకు ఇయర్లీ ఆయన యాడ్ అయిపోతుంది సార్. ఒక ఇయర్లీ ఒక 60,000 రూపాయలు వచ్చినప్పుడు అప్పుడు ఎంత డబ్బు వస్తుంది సార్ ఆలోచించండి సార్. ఇప్పుడు డబ్బు మాత్రం మనం వర్షం లాగా మన దగ్గర వస్తుంది సార్. డబ్బు మన ఎంబడ పడుతుంది డబ్బు. ఇప్పుడు బస్ మనం చెయ్యాలి అంతే. బిజినెస్ ఎట్లా చేయాలి మనం ఆలోచించాలి. అంటే ఒక వైటల్ లెవెల్ కూడా డబ్బు వచ్చేది ఒక మార్గం ఉంది సార్. ఇక్కడ ఒక వైటల్ లెవెల్ కి నెలకు ఒక 2,000 వచ్చే జాగా 3,000 వస్తున్నాయి, సంవత్సరానికి మళ్ళీ 60,000 రూపాయలు వస్తున్నాయి అంటే ఆయన కంటిన్యూ పర్మనెంట్ బిజినెస్ చేస్తాడా చేయడా సార్? చేస్తాడు సార్. అందుకోసమే ఆర్సీఎం బిజినెస్ ఇలా కంటిన్యూ పర్మనెంట్ ఉండాలనే ఆలోచనతోటి కంపెనీ బోనస్ స్టార్ట్ చేసింది సార్. ఈ మార్కెట్ లో ఎక్కడ కూడా ఇటువంటి కంపెనీ మార్కెట్ లో ఎక్కడ కూడా ఇలా బోనస్ ఇలా బెనిఫిట్స్ ఎక్కడ లేవు. వాళ్ళు ఏం తిరిగి చెప్తారు. ఏం చెప్తారండి సార్? కార్ ఫండ్ ఇస్తాం, హౌస్ ఫండ్ ఇస్తాం,
బిజినెస్ ఫండ్ ఇస్తామని చెప్తారు సార్. కానీ కంపెనీ అంటే టర్న్ ఓవర్ ఎక్కడో హౌస్ ఫండ్, కార్ ఫండ్ ఎక్కడ నుంచి తీస్తున్నాం సార్? అన్ని ఇక్కడ నుంచి ఇటు తీస్తున్నాం. మన కంపెనీ ఏమంటుందంటే ఎక్కడ తీయకుండా డబ్బు ఇచ్చేయండి, ఆయన ఏమన్నా చేసుకొస్తాడు అనా మన కంపెనీ స్టార్ట్ చేశారు సార్. ఎస్ సార్, ఈ క్లియర్ సార్ జగదీష్ సార్? క్లియర్ సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలానే కంటిన్యూ మన కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఇదిగిన మనం ఫోకస్ చేసి ప్లాన్ చేసినాం అనుకోండి సార్, కంపెనీ ఒకటి ఏమంటుందంటే ఈ టర్న్ ఓవర్ ఏతుందో ఈ టర్న్ ఓవర్ కమిషన్ మీకు గిన కావాలా, నా టర్న్ ఓవర్ కూడా పర్సెంటేజ్ మీకు పర్మనెంట్ రావాలని అంటే న్యూట్రీ చార్జ్ మన ఆర్సీఎం ఒక స్పెషల్ ఒకటి నోట్ ఏమిచ్చిందంటే మినిమం 1500 PV రిక్వైర్డ్ కంపల్సరీ పెట్టారు సార్. మనకి పాయింట్స్ మన పేరు మీద రావాలని అంటే మనకు కంపల్సరీ 1500 మినిమం PV ఉండాలి. ఏ నెల అయితే మనం PV కట్ అయిందో ఆ నెలలో మనం ఈ పాయింట్స్ కట్ అయిపోతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలానే మన కంటిన్యూ మన కంపెనీ వైటల్ లెవెల్స్ వాళ్ళకి ఇలా ఇచ్చింది సార్. ఇలానే ఇంకొక కాన్సెప్ట్ ఒకటి మనకు రాయల్టీ బోనస్ ఇస్తుంది సార్. రాయల్టీ పర్సెంటేజ్ ఎట్లా ఇస్తుంది, రాయల్టీ ప్లాన్ ఏం చేశారు సార్? రాయల్టీ ఏదైతే బెనిఫిట్ ఉందో అదే కంపల్సరీ అదే ఉంచే సార్. పర్సెంటేజ్ ఏం చేంజ్ చేయలే. 3 to 8% రాయల్టీ బోనస్ వస్తుంది సార్. అది ఇవ్వంగా కూడా ఆల్ పర్చేసర్ రీటైలర్స్ బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు సార్. కంపెనీ టర్న్ ఓవర్ లో 2% కంపెనీ బయట తీసింది సార్. 1% మంత్లీ, 1% యాన్యువల్. ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ హెచ్వర్ ఇక్కడ అయింది అనుకోండి సార్, అప్పుడు ఆయనకు కంపెనీ పాయింట్స్ 10 పాయింట్స్ ఇస్తున్నారు సార్. ఎవరైతే గోల్డ్ పిన్ హెచ్వర్ గోల్డ్ పిన్ కావాలంటే ఏం చేయాలి? ఒక్క లెక్కల 3.5 లక్షల బిజినెస్, ఇంకో సైడ్ 1,15,000 బిజినెస్ మనది అయిపోయినామంటే మన పర్సనల్ ఎడిమే 1500 PV అయిందంటే మనం రాయల్టీ హెచ్వర్ కంపెనీలో గోల్డ్ పిన్ హెచ్వర్ అయిపోతామంటే అప్పుడు మనకి ఇక్కడ 10 పాయింట్స్ మనకి ఇస్తుంది కంపెనీ. ఎగ్జాంపుల్ స్టార్ గోల్డ్ కు 11 పాయింట్లు ఇస్తుంది సార్. స్టార్ గోల్డ్ కావాలంటే ఏముంది? ఒక సైడ్ 3.5 లక్షల బిజినెస్, ఇంకో సైడ్ 1,70,000 బిజినెస్ మనం చేసుకున్నామంటే మనం ఇక్కడ స్టార్ గోల్డ్ అని మన పిన్ హెచ్వర్ అవుతాం. మూడోది ప్లాటినం పిన్ గిన కావాలని అంటే మనకు ఒక సైడ్ 3.5 లక్షల బిజినెస్, ఇంకో సైడ్ 2,60,000 బిజినెస్. మనం కంప్లీట్ అయినామా కంపెనీ మనకు 12 పాయింట్స్ మనకు అవైలబుల్ ఇస్తుంది సార్. స్టార్ ప్లాటినం కి అయిపోయినాం అనుకోండి సార్, కంపెనీ మనకి ఇక్కడ 13 పాయింట్స్ మనకి ఇస్తుంది. స్టార్ ప్లాటినం కావాలంటే ఏం చేయాలి? ఏ లెగ్ల 3 లక్షల బిజినెస్, 3,50,000 బిజినెస్, బి లెగ్ల 3,50,000 బిజినెస్ మనం కంప్లీట్ చేసినామంటే 13 పాయింట్స్ మన కంపెనీ మనకు కవర్ చేస్తుంది సార్. ఎగ్జాంపుల్ చూడండి మనకు వైటల్ లెవెల్స్ పిన్ హెచ్వర్స్ ఉన్నారో దాంట్లో లెవెల్ చాలా వస్తూ ఉంటాయి సార్. దానికోసం వాళ్ళకి అవి ఇచ్చేసారు. కానీ ఆర్సీఎం బిజినెస్ లో కూడా మనకు ఒకటి రాయల్టీ ఒక బోనస్ ఇస్తుంది సార్. దీంట్లో ఎవరైతే ఇలా గోల్డ్ పిన్ అవుతారో 10 పాయింట్స్ వాళ్ళకి వస్తున్నాయి సార్. రాయల్టీ పిన్స్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దీంట్లో కూడా 2% కంపెనీ బయట తీస్తుంది సార్. కంపెనీ టర్న్ ఓవర్ లా 2% బయట తీసి 1% ఇప్పుడు ఇస్తుంది సార్. ఒక్క పాయింట్ కూడా ఒక 800 రూపీస్ అనుకున్నా కూడా 800 అనుకున్నా కూడా మినిమం 800 అనుకున్నా కూడా 8,000 రూపీస్ మనకి ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. ఒకటేలా టర్న్ ఓవర్ ఎక్కువ పెరిగింది 1,000 రావచ్చు, 1,200 రావచ్చు, మనకు 1,500 కూడా రావచ్చు. ఒక్క పాయింట్ కు 2,000 కూడా రావచ్చు సార్. ఇది కంపెనీ టర్న్ ఓవర్ మీద ఆధారపడి ఉంది అన్నట్లు. ఎగ్జాంపుల్ ఒక 1,000 రూపీస్ కూడా 1,000 రూపీస్ వచ్చిన ఒక పాయింట్ కు అయితే ఆయనకు ఒక గోల్డ్ హెచ్ వరకు మనకు సీదా 10,000 రూపీస్ ఆయనకి ఎక్స్ట్రా బోనస్ వస్తుంది సార్. ఇప్పుడు రాయల్టీ పోయిన టార్గెట్ లో గిన మనం కొత్త ఓల్డ్ ప్లాన్ గిన గమనించుకుంటే ఆయన 25,000 ఆయనకు రాయల్టీ బోనస్ వస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు గిన సెటప్ అయితే ఆయనకు దాదాపు 35,000 ఆయన కమిషన్ వస్తుంది సార్. ఇదే గిన కంటిన్యూ మెయింటైన్ చేసుకొని కొంచెం బీలెగ్ లో గ్రోత్ చేసుకొని 6 నెలలు మెయింటైన్ చేసుకున్నాడు అనుకోండి సార్, సంవత్సరం మెయింటైన్ చేసుకున్నాడు అనుకోండి సార్, సంవత్సరంలో ఆయనకు ఒక్క 120 పాయింట్లు కవర్ అవుతున్నాయి సార్. ఒక్క 120 పాయింట్ల 120 పాయింట్స్ మనకి యాడ్ అవుతున్నాయి. 120 పాయింట్ 1,000 రూపీస్ కూడా వచ్చిన మనకు 1,20,000 రూపాయలు మనకు దాదాపు మనకు మార్జిన్ దొరుకుతుంది సార్. దాని మనకు బోనస్ మనకు దొరుకుతుంది. అలానే మనం కంటిన్యూ పాయింట్ చేసుకుంటూ అయితే మనకు అంత టర్న్ ఓవర్, ఎంత బిజినెస్ పెంచుకుంటే అంత మంచి ఛాన్సెస్ ఉంది సార్. ఎంత లేట్ చేసుకుంటే అంత లాస్ మనం అవుతున్నాం సార్. దానికోసం ఇది కంపల్సరీ. కానీ ఒకటి ఏమంటే రాయల్టీ హెచ్ వరకు కంపల్సరీ 1,500 PV కంపల్సరీ ఉంది. కంపెనీ టర్న్ ఓవర్ కమిషన్ తీసుకున్నా. కానీ ఆర్సీఎం దీని పాయింట్స్ క్లియర్ కావాలని అంటే ఆయనకు వండర్ వరల్డ్ కిక్ లో మన టీంలో ఎక్కడైనా వండర్ వరల్డ్ కిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ 2 మీటింగ్స్ కంపల్సరీ తీసుకున్నాను. 2 మీటింగ్ వండర్ వరల్డ్ కిక్ మీటింగ్ కంపల్సరీ అక్కడ తీసుకున్నాలా. అక్కడ తీసుకొని అక్కడ ఫోటోలు తీసి అక్కడ అప్లోడ్ చేయాలా. అది దాదాపు మండే నుంచి స్టార్ట్ చేస్తున్నారంట సార్. అందుకోసమే మన వాళ్ళు ఎక్కడెక్కడ రాయల్టీ హెచ్వర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీటింగ్ అటెండ్ అక్కడ చేపియాలా. బస్ ఒకటి ఏమంటే దీని బెనిఫిట్స్ మనకు ఇది అన్ని వస్తున్నాయి సార్.
ఆల్ పర్చేస్ అండ్ బెనిఫిట్ ఆఫ్ టెక్నికల్ హెచ్ఓఆర్ కూడా సేమ్ సార్. దాని టర్న్ ఓవర్ మీద కమిషన్ కూడా సేమ్ వస్తుంది సార్. పర్ హెచ్ఓఆర్ కింద మన టెక్నికల్ బోనస్ వాళ్ళకు కూడా సేమ్ పర్సెంటేజ్ ఏమి ఎలాంటి చేంజ్ చేయలే. కానీ మాత్రం పాయింట్స్ మాత్రం వాళ్ళకు పర్ హెచ్ఓఆర్ కు 10 పాయింట్స్, స్టార్ పర్ హెచ్ఓఆర్ 12 పాయింట్స్, ఎమరాల్డ్ అండ్ అబౌవ్ 14 పాయింట్స్, ప్లస్ స్టార్ ఎమరాల్డ్ అబౌవ్ 16 పాయింట్స్. ఎట్లయితే మనం లెవెల్ పెరుగుతుందో పాయింట్స్ అట్లా అక్కడ పెరుగుతూ పోతుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత లైఫ్ ఉంది సార్. అందుకని తొందరగా టెక్నికల్ హెచ్ఓఆర్ మనం టీం కావాలి. మనకు పర్సెంటేజ్ కూడా మనకి ఇలా కంపెనీ ముందు మనకి ఇలా 10 to 32% బోనస్ వస్తుండే, ఇప్పుడు మనకు 2 to 22% మనకు బోనస్ వస్తుంది సార్. ఇలా మన కంపెనీ టర్న్ ఓవర్ మీద మనకి ఎంతైతే బిజినెస్ అవుతుందో మన టర్న్ ఓవర్ దాని మీద కమిషన్ వస్తుంది. ప్లస్ మళ్ళీ పర్చేస్ క్లబ్ కూడా మనకి యాడ్ చేస్తుంది సార్. ఎగ్జాంపుల్ లో మీరు ఈ కమిషన్ మనకు కొందరు చాలా మందికి డౌట్ కూడా ఉంది సార్. డౌట్ ఏముందంటే సార్ పాత పాయింట్ లో 32%, 32% వస్తుండే, ఇప్పుడు మనకు 10 మనకు 22% వస్తుంది సార్. ఏం లేదు సార్, ఆ క్యాల్కులేషన్ చేసి చూడండి. సేమ్ ఫస్ట్ ఎంత వస్తుందో అంతే వస్తుంది, దానికన్నా ఎన్నో రెట్లు ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుంది సార్. ఈ స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు సార్. ఎగ్జాంపుల్ మీరు ఒక లెగ్ లో 50,000 బిజినెస్, ఇంకో సైడ్ 15,000 బిజినెస్, టోటల్ బిజినెస్ మీరు ఒక 70,000 బిజినెస్ కింద ఓపెనర్ హెచ్ఓఆర్ అయినరు. మీ ఓన్ ఐడి మీద 5,000 పీవీ చేసుకున్నారు. అయితే మనకు అప్పుడు 21.5% ఇస్తుండే. కంపెనీ కింద 50,000 పైన 40,000 పైన దాటిందంటే 19% వస్తుండే. ఇక్కడ 50,000 అయిందంటే ఆయనకు 14% వస్తుండే. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 21.5% నుండి 19 తీసేస్తుంది అంతే. ఇక్కడ కూడా సేమ్ సెల్ఫ్ కమిషన్ 1,075 రూపాయలు. మన ఏ లెగ్ లో నుంచి 2.5% అంటే మనకు 1250. బి లెగ్ లో 15,000 పీవీ చేసినాం, 7.5% వస్తుంది, 1125 రూపీస్ కమిషన్ వస్తుంది. ఓల్డ్ కమిషన్ గిన గమనించుకుంటే 3,450 రూపీస్ కమిషన్ వచ్చింది సార్. ఇప్పుడు గిన కమిషన్ గిన గమనించుకుంటే సార్ మన కొత్త ప్లాన్ లో ఏం చేశారు సార్, ఏం చేంజెస్ ఏం లేదు సార్. బస్ ఒక్కటే ఏమంటే కాన్సెప్ట్ ఏం ఆలోచించారంటే 10% ఎక్కువ వేస్ట్ అయిపోతుండే, ఆ 10% మన ఇక్కడ కన్వర్ట్ చేసింది సార్. చేంజ్ చేసి దానికి లాయల్ పాయింట్స్ దీంట్లో యాడ్ చేసేది సార్. దీంట్లో కూడా సేమ్ పాయింట్ చూడండి సార్. మనకి ఇక్కడ కూడా అప్పుడు 21.5% వస్తుండే, ఇప్పుడు 12% వస్తుంది. ఇక్కడ 19% వస్తుంది, ఇక్కడ 9.5% వస్తుంది, ఇక్కడ 4.5% వస్తుంది. కమిషన్ మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ కూడా 1,250 వస్తుంది, ఇక్కడ కూడా 1125 వస్తుంది. కానీ ఇక్కడ బెనిఫిట్స్ ఇంకోటి యాడ్ ఏం చేసిందంటే 5,000 పీవీ మీరు కన్సెన్సేషన్ ఆఫర్ లగిన కంటిన్యూ అయితే 5,000 పీవీ పర్చేస్ కంటిన్యూ కింద చేస్తే మనకు 6 మంత్ తర్వాత మనకు 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. దీనికి 5,000 డివైడ్ కింద చేసుకుంటే ఒక నెలకు దాదాపు 830 రూపీస్ మనకు కమిషన్ వస్తుంది సార్. గ్రోత్ పాయింట్ కింద గమనించుకుంటే ఒక పాయింట్ ఓపెనర్ హెచ్ఓఆర్ కింద మీరు అచీవ్ చేసుకుంటే ఇక్కడ ఎలాంటి పాయింట్స్ రాలేదు, ఎలాంటి మనకు ఫ్రీ ప్రొడక్ట్ దొరకలేదు సార్. కానీ ఇక్కడ మాత్రం అవరేజ్ పాయింట్ వన్ అవరేజ్ 900 అనుకున్నాం సార్, అయినా 4,705 రూపీస్ వస్తుంది. 1000 వస్తే అప్పుడు ఇక్కడ పెరుగుతూనే ఉంది. అలా ఇది సేమ్ స్లాబ్ ఉంది సార్. మనం 3 legs కూడా స్లాబ్ మన దగ్గర ఉంది. ఇది కూడా మీకు ఎట్లా కమిషన్ మీకు ఏమైనా ఉంటే మన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మళ్ళీ అడగండి, అడిగితే మనకు తెలుస్తుంది. రాయల్టీ బోనస్ కూడా మంచి ఆపర్చునిటీ పంచుతున్నారు సార్, మంచి ఇన్కమ్ సోర్సెస్ పంచుతుంది. మనకు పర్చేస్ క్లబ్ కూడా మన కంపెనీ స్టార్ట్ చేసేది సార్. పర్చేస్ క్లబ్ ఎలా స్టార్ట్ చేసేది, ఎందుకు స్టార్ట్ చేసేది అంటే ఒక వ్యక్తి పర్మనెంట్ పర్చేసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా లైఫ్ టైం ఒక బెనిఫిట్ ఉండాలా, ఒక ఫ్యూచర్ ఉండాలా అనే ఆలోచన. ఎందుకోసం అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్, ఆయన ప్రజెంట్ ఆయనకు ఒక 20,000 రూపాయల శాలరీ ఉంటుందో ఏమో, కానీ ఆయన అనుకుంటాడు నాకు 20,000 ఏం సరిపోతుంది అని ఆలోచన అనుకుంటాడచ్చు. కానీ ఆయనకు ఆలోచన ఒకటి ఏముందంటే ఒక మైండ్ లో ఏం ఫిక్స్ అయిపోతుంది అంటే నేను ఒక 5 years కి కంటిన్యూ జాబ్ చేసిన అనుకోండి నాకు శాలరీ పెరుగుతుంది, ఒక 10 years కింద చేసుకున్నట్టు ఇంకా శాలరీ పెరుగుతుంది, ఒకటి రిటైర్ వరకు పని చేసినంటే నాకు బోనస్ కూడా వస్తుంది అనే ఆలోచనతో పనిచేస్తాడు సార్. ఆర్సీఎం కూడా అదే చెప్తుంది సార్. ఇక్కడికి మీరు మనసు అక్కడ ఒక్కసారి బోనస్ తీసుకుందలిగిస్తుంది సార్, ఇక్కడ 7 generation వరకు ఇది లైఫ్ ఇస్తుంది సార్. ఆర్సీఎం ఏం పర్చేస్ క్లబ్ ఏం చేశారు సార్, ఎవరైతే పర్సనల్ ఐడి మీద ప్రతి నెలలా పర్చేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఒకటి క్లబ్ తయారు చేశారు, పర్చేసర్ క్లబ్ అని. ఎవరైతే ఒక 5,000 కంటిన్యూ 10 month కింద పర్చేస్ చేసిండు అనుకోండి సార్, 50,000 కంప్లీట్ అయిపోతుంది సార్. ఎవరైతే 50,000 కంప్లీట్ అయిపోతుందో వాళ్ళ కంపెనీ పర్చేసర్ క్లబ్ లో ఎంట్రీ చేసేస్తారు. ఇది మినిమం 10 months కంపల్సరీ కావాలి సార్. మీరు 100 కొంటారా, 200 కొంటారా, 500 కొంటారా, 10,000 కొంటారా, 20,000 కొంటారా, ఏం కొంటారా, మీరు 10 month లోపల మినిమం 10 month ల మినిమం 50,000 పీవీ కావాలి. మళ్ళీ దీనికి లిమిట్ పెట్టలేదు సార్. 10 month తర్వాత మీరు 1 year దాకా కూడా చేసుకోవచ్చు, 2 year దాకా కూడా చేసుకోవచ్చు సార్. ఏ రోజైతే 50,000 రూపాయల పీవీ పర్చేస్ వాల్యూ మన ఐడి మీద, మన పర్సనల్ ఐడి మీద ఏ రోజు అయిందో ఆ రోజు నుంచి పర్చేస్ క్లబ్ మనకు స్టార్ట్ చేశారు. దీంట్లో బెనిఫిట్స్ ఏమో, ఎవరైతే 50,000 కంప్లీట్ అయిందో వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎవరైనా ఒక 5,000 పర్చేజ్ చేసారు అనుకోండి సార్, బెనిఫిట్ ఏమి ఇచ్చింది సార్, ఎవరైతే ఒక 5,000 పీవీ పర్చేజ్ చేసుకున్నారు అనుకో, ప్రతి నెలలో 5,000 పర్చేజ్ చేసినారు, ఏ నెలలో 50,000 కంప్లీట్ అయిందో ఆ నెక్స్ట్ మంత్ నుంచి 50,000 మనం 5,000 రూపాయల పీవీ పర్చేస్ నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేస్తామో అప్పుడు 10% మనకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది.
ఇక్కడ 10% అంటే 5,000 10% అంటే మినిమం మీకు దాదాపు ఇక్కడ 500 రూపీస్ మనకు మార్జిన్ ఇచ్చింది సార్. మనం 100 రూపాయల పీవీ కూడా పర్చేజ్ చేసినా 10% మనకి ఇస్తుంది సార్. 10% 10 రూపీస్ మనకి ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది సార్. ఇలానే మన కంటిన్యూ బోనస్ ఇస్తుంది సార్. అలా మనకు ఫ్యూచర్ మంచిగా ఉంది సార్. మనకు ఒకటి ఏమంటే మనకి సక్సెస్ బిజినెస్ కావాలంటే మనకు జర్నీ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్. ఈ జర్నీలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఎవరైతే ఈ సిస్టమ్ లో బిగినర్ అవుతారో నర్సరీ లాగా, ఎవరైతే స్టార్టర్ అవుతారో ఎల్కేజీ, యూకేజీ, మన ఓపెనర్ గిన అయితే ఇక్కడ యూకేజీ సార్. ఇక్కడ యూకేజీ మనకేముంది, ఒక పిన్ వచ్చిందంటే ఏదో పెద్ద మనం వల్ల అయిపోతాం కాదు సార్. దీని ఫ్యూచర్ చాలా పెద్ద ఉంది. బస్ ఇప్పుడు ఎంత నేర్చుకుంటే మనకు అంత ఫ్యూచర్ ఉంది మార్కెట్ లో సార్. చూడండి సార్, ఒక వ్యక్తి ఒక బాబు మన పిల్లడు స్కూల్లో మనం నర్సరీ వేసినాం సార్. నర్సరీ నుంచి ఎంబీఏ వరకు మనం బిజినెస్ మన ఎంబీఏ దాకా మనం జాబ్ మన ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలంటే అప్పటిదాకా చదువుకున్నాలి సార్. అప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. అప్పుడే మనకు ఒక ఎడ్యుకేషన్ మనకు కంప్లీట్ అవుతుంది సార్. ఎంబీఏ అయిన తర్వాత కూడా ఆయన జాబ్ వస్తాయని గ్యారెంటీ ఉందా సార్? లేదు. కానీ మనసా కర్వ వాచ ఆర్సీఎం కింద మన పని చేస్తూ 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 మనం ఎంబీఏ ఫైనల్ కింద చేసినామంటే మనకి ఇక్కడ స్టార్ డైమండ్ వస్తుంది సార్. ఆర్సీఎం లో కింద మనం స్టార్ డైమండ్ కింద అయినాం అనుకోండి సార్, అప్పుడు మన ఇన్కమ్ నెలకు 50 lakh రూపీ పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది సార్. ఇది ఓల్డ్ సార్. ఇయర్ అడిగిన 50 మనకు స్టార్ డైమండ్ కింద అయిపోయారంటే మినిమం 1 crore అబౌవ్ ఇన్కమ్ ఒక నెల ఇంకా ఎంబీఏ ఫైనల్ అయిపోతుంది. అదే దానికోసం అది ఉంది సార్. బస్ ఆర్సీఎం బిజినెస్ లో సక్సెస్ అయ్యేది ఇవే మార్గాలు సార్. ఈ 4 ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఫస్ట్ బెనిఫిట్ మనకు ఒకటి ఏముందంటే మనకి ఇక్కడ ఆర్సీఎం బిజినెస్ లో ట్యాక్స్ ఒకటి ఏముందంటే ఇప్పుడు కొత్త స్టాక్స్ ఏం పెట్టినామంటే మనకు న్యూ ఆపర్చునిటీ इनकम लेवल वस्तुंది సార్. మనకు एक साल अच्छी तरह काम कर ले तो एक साल में 100% టెక్నికల్ ఏజ్ 1 ఇయర్ గిన మనసా కర్వ వాచగిన ఇప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేసినా కూడా మనం టెక్నికల్ ఫైనల్ అవుతాం సార్. అదే ఆర్సీఎం బిజినెస్ ఒకటి ఇంకొకటి ఆపర్చునిటీ సార్. ఆర్సీఎం ఎవరైతే ఆర్సీఎం జాయిన్ అయిన తర్వాత ఎవరైతే పర్చేజ్ చేయాలో వాళ్ళకి టర్మినేట్ అయిన వాళ్ళకి ఇలా ఓన్లీ 1000 రూపీస్ పర్చేజ్ చేయించండి సార్. 2 నిమిషాలలో ఐడి ఓకే అయిపోతుంది సార్. అందుకోసం పర్చేస్ అప్పుడు మనకు ఉంది. న్యూ జాయినింగ్ కొత్త జాయినింగ్ మీద ఫోకస్ చేయాలి. కన్సల్టేషన్ దాని మీద ఫోకస్ చేయాలి సార్. దాని మీద బస్ ఆర్సీఎం లో ఒక్క నెలకు జాయిన్ చేయాలి సార్. ఒక్క నెల కోసం జాయినింగ్ చేయొద్దు. ఆర్సీఎం లో ఎవరికో జాయిన్ చేసిన విడిసబెట్టినవని కాదు సార్. మీరు లిస్ట్ రాస్తారు. లిస్ట్ రాసిన తర్వాత మనం జాయిన్ చేసిన తర్వాత ఆయనకు జాయిన్ కాక ముందైతే మనం ఇమ్మడబడతాం. కానీ జాయిన్ అయినట్టు మాత్రం ఇడిసబెట్టకూడదు సార్. దీన్ని కంటిన్యూ మనం ఫోకస్ చేయాలి. ఆర్సీఎం బిజినెస్ 6 months వరకు అలా మైండ్ లో వెళ్ళిపోండి సార్. 6 months వాళ్ళ ఫ్యామిలీ లోపల ఆర్సీఎం ప్రొడక్ట్ యూజర్ అయింది అనుకోండి సార్, వాళ్ళ ఇంట్లో ఇంకొక ఆయిల్ రాదు సార్, ఇంకొక సాల్ట్ రాదు సార్, ఇంకొక టీ పొడి రాదు సార్. ఇది బ్రాండ్ 6 నెలలు కింద మెన్స్ మీరు ఒక్కటేసారి ఏదన్నా పని మీరు 20 days 21 days చేయండి సార్, మీకు ఆటోమేటిక్ అలవాటు ఆడిపోతుంది సార్. 90 days చేసినామంటే మనకు అలవాటు అటు కండిషన్స్ దాంట్లో ఇవ్వలేదు. అందుకోసం సార్ नेटवर्क एक्टिव చేసుకుందానికి మంచి ఆపర్చునిటీ. ఆర్సీఎం से बढ़िया प्लान और प्रोडक्ट किसी के पास नहीं है सर. ఆర్సీఎం లాగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఎక్కడైనా నెట్వర్క్ మార్కెటింగ్ అసలు మన దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ అవుతుందో ఎవరి దగ్గర ఈ ప్లాన్ లేదు సార్. ఇంత మంచి కమిషన్ ఎవరి దగ్గర లేదు, ఇంత మంచి ఆపర్చునిటీ మన దగ్గర లేదు. బస్ చేయాలంతే. థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదం. మీరందరూ ఇప్పటిదాకా మీరు టైం ఇచ్చారు. దాదాపు మనకు కొంచెం లేట్ కూడా అయిందచ్చు. దానికోసం మనం ఒకటి ఏమంటే ఈ కాన్సెప్ట్ అందరికి మనం క్లియర్ చేసామచ్చు. అందరికి ఇంకెవరికైనా డౌట్ ఉంటే కూడా మీరు 100% అడగండి సార్. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం డౌట్ లో వెళ్ళొద్దు సార్, మనం ఇప్పుడు బిజినెస్ లో వెళ్ళాలి. బిజినెస్ చేయాలి, ఇంటింటికి ఆర్సీఎం తీసుకెళ్ళాలి సార్. 100% తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొంచెం మీరు ఎంత కష్టపడ్డారో రాబోయే ఫ్యూచర్ లో అంతా మనకు బెనిఫిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదం సార్. ఇంతసేపు మీరు టైం ఇచ్చారు. ఒక దాదాపు నేను ఒక 7:44 దాదాపు ఒక లేట్ అయిపోయి సార్. ఒక 1 year కొంచెం నాకు వచ్చుడు కొంచెం లేట్ అయినుండే. ఐఎమ్ సారీ. ఎందుకోసం అంటే మంచి ప్లాన్ కోసం మంచి అవకాశం కోసం కొంచెం టైం కూడా పడుతుంది సార్. ఇక్కడ వేరే మీటింగ్ ఉన్న వాళ్ళ కొంచెం లేట్ అయిపోయినుండే. కానీ చేద్దాం సార్. నంబర్ 1 టీమ్ లో మన లీడర్స్ మనకు అప్డేట్ ఉండాలి. ఎలాంటి డౌట్ ఉన్నా మీరు డౌట్ క్లియర్ చేసుకోండి సార్. డౌట్ కోసం ఇప్పుడు ఆగకూడదు. ఇప్పుడు మన బిజినెస్ చేసే టైం వచ్చింది. ఇప్పుడు మన డౌట్ కోసం కాదు. ఇప్పుడు మనం ఆగకూడదు సార్. డబ్బు రాబోయే నేను అంటున్నా రాయల్టీ తర్వాత మీకు డబ్బు ఎంత కావాలంటే అంత డబ్బు మల్టిప్లై అయిపోతుంది సార్. టెక్నికల్ తర్వాత డబ్బు ఉంది సార్. బస్ కొంచెం ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ ఇంతసేపు మీరు టైం ఇచ్చారు. మన ప్లాన్ ప్రతి సండే మనది వీక్లీ మీటింగ్ ఉంటుంది సార్. ఈ మీటింగ్ మనకు కంటిన్యూ ఉంటుంది సార్. దీనికి ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు దగ్గర దాకా దీనికి తీసుకెళ్ళండి. మనం క్లియర్ చేస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ బిజినెస్ తోటి. థ్యాంక్ యూ సార్. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పితే ఐఎమ్ సారీ. జై ఆర్సీఎం. ఓటు కిషోర్ కుమార్ సార్. ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉంటే మీరు 100 చేయొచ్చు సార్. లేకపోతే మీరు టెక్నికల్ హెచ్ఆర్ ఒకసారి ఇన్వైట్ చేయండి సార్. వెల్కమ్ సార్ కిషోర్ కుమార్ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా బాగా చెప్పారు. కొత్త ప్లాన్ మరి పాత ప్లాన్ తో కంపేర్ చేసి చాలా బాగా చెప్పారు సార్.